ఆఫీసర్ల మీద దాడులు చేస్తారా అని సర్కారోళ్ళు గరమైతున్నారు. పబ్లిక్ కు కోపం తెప్పించే పనులు ఏంటికి చేస్తుర్రు అని ప్రతిపక్షం లీడర్లు కోపానికి వస్తుర్రు. లగచర్ల లడాయి రోజు రోజుకు ఇగింత ముదురుతుంది. కార్ పార్టీ వాళ్ళే పబ్లిక్ ను రెచ్చగొట్టిర్రు అని షేయ్ పార్టీ వాళ్ళు అంటుంటే లేదు లేదు పబ్లికే మరలబడ్డరు అని కార్ పార్టీ వాళ్ళు అంటుర్రు. మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసుడుతోని కిరికిరి ఇగింత పెద్దగానే అవుతుంది. పాండ్రి ఒక్కసారి అరుసుకొని వద్దాం. పొద్దుగాల ఇంత పచ్చిగాలి వీలుద్దామని పట్నంలో ఉన్న కేబీఆర్ పార్కు పోయి నడుస్తా అంటే అదాట్న పోలీసు వాళ్ళు వచ్చి కోడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని రెక్కలు పట్టుకొని ఎత్తుకొని పోయిండ్రు. బండెక్కిచ్చి దోల్కపోయిండ్రు. ఆగో 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 అంటేనే వికారాబాద్ లో తేలిండ్రాట. అట్నుంచి పరిగి గిట్ల తిప్పుడే తిప్పిండ్రు. లగచర్ల లడాయిల పేరు గట్టిగా వినిపిస్తున్న సురేష్ అనేట ఆయనతోని మాజీ ఎమ్మెల్యే లాగాతారు మాట్లాడిండట ఫోన్లు. అందుకే ఏమేం కథ ఏం నడిచింది అనేది తెలుసుకొని ఇంకా అరెస్ట్ చేసిండ్రట పోలీసు వాళ్ళు. ఇగిదిట్లుంటే పబ్లిక్ తిరగబడి దాడి చేస్తే దాన్ని మా మీద ఏంటికి వేస్తున్నారు అని కోపానికి వస్తున్నారు కారు పార్టీ వాళ్ళు. ఓ మాజీ ఎమ్మెల్యేను గట్ల నలుగురు చూస్తా అంటే ఎత్తుకపోతారా అని మాజీ మంత్రి గట్టిగానే కోపానికి వచ్చిండు. రాష్ట్ర డీజీపీని అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వ జీతం తీసుకుంటున్నా ప్రజల చేత పన్నుల రూపంలో వస్తున్న జీతాలు తీసుకుంటున్న పోలీసు వాళ్ళు ఉన్నారా, లేదా రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తున్న పోలీసు వాళ్ళు ఉన్నారా? ఎందుకు ఏ కారణం చేత మీరు ఈరోజు ఒక ఎంపీ గారిని ఆపుతారు, మహబూబ్ నగర్ ఎంపీని? రేపు మేము కూడా పోతాం, మమ్మల్ని కూడా అడ్డుకుంటారా? కానీ అదే తిరుపతి రెడ్డికి మాత్రం సెక్యూరిటీనిచ్చి ఆయన కూడా 300 మందినిచ్చి మరి అక్కడ 144 సెక్షన్ పెట్టినామన్నారు. పోయి ఇంటింటికి పోయి బెదిరిస్తుంటే ఏం చేస్తున్నది నీ పోలీస్ వ్యవస్థ అని అడుగుతా ఉన్నా. ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మర్చిపోకండి, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో మీరు చూసినారు. ఇలా అతి చేస్తే అతి వేషాలు వేస్తే రేపు తెలంగాణలో కూడా గదే జరుగుతుంది. దయచేసి మీరు బలి పశువులు కాకండి. ఇంకో దిక్కు మంచి చెడు అరుచుకోనికే పోయిన ఆఫీసర్ల మీద దాడి చేస్తారా, పబ్లిక్ ను రెచ్చగొడతారా అని కారు పార్టీ వాళ్ళ మీద గరం అవుతున్నారు షేయ్ పార్టీ లీడర్లు. దాడి చేసిన వాళ్ళని ఇడిచేదే లేదన్నట్టు మాట్లాడుతారు. ఈ రోజు దాడి చేసినటువంటి ఆ వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని మీరు ప్రకటన కూడా చేసుకున్నారు. ప్రకటన చేసి ఏమన్నా తప్పు జరిగింది పొరపాటు అయింది అని ఏమన్నా సన్యాసి ఇచ్చారా సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ అంటే లేదు. అదేదో గొప్ప పని అయినట్టుగా చేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇది కరెక్టా? మీరు బయటకు వచ్చి మాట్లాడండి. ప్రభుత్వ యంత్రాంగం పనిచేసే కార్యకలాపాలు అడ్డుకొని భౌతిక దాడులు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంత పెద్దవాళ్ళనైనా ఉపేక్షించేది లేదు. ఎవరినైనా చట్ట ప్రకారం శిక్షిస్తాం. ఈ రాష్ట్రంలో చట్టబద్ధమైనటువంటి పాలన అందిస్తాం. అటు చూస్తేనేమో రైతులను అరెస్టు చేసి కొడతాండ్రు. సర్కారు వాళ్ళకి ఇదేమన్నా న్యాయమేనా అని అడుగుతాండ్రు కారు పార్టీ వాళ్ళు. పువ్వు పార్టీ వాళ్ళు కూడా లగచర్ల పోదామని గట్టిగానే తిప్పలబడ్డారు గాని అందరిని అరెస్టు చేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టిండ్రు పోలీసు వాళ్ళు. ఇంకో దిక్కు అరెస్టు చేసిన వాళ్ళందరినీ ఎమ్మటే ఇడిచిపెట్టకపోతే లొల్లులు గట్టిగా చేస్తామంటారు కారు పార్టీ వాళ్ళు. ఇటు సర్కారు వాళ్ళు కూడా చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే చేస్తాండ్రు. లగచర్ల లాడా ఇప్పుడు అప్పుడే ఒడిచేటట్టు లేదు, మస్తు దూరమే పోయేటట్టున్నది అనుకుంటారు అందరూ. మరిగా చూడాలి ఏమైతుందో.